కందుకుర్తి గ్రామ చారిత్రక ప్రాధాన్యతను మన పాలకులు గుర్తించలేదు. అక్కడి చరిత్ర ఆధారాలను నిర్లక్ష్యం చేశారు. స్థానిక ప్రజలు, స్వయం సేవకులు పూనికతో 32 సంవత్సరాల క్రితం డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ పూర్వీకులకు చెందిన చిన్ననాపాటి స్థలంలో వారి పేరుతో స్మృతి మందిరం నిర్మించారు. ఐచ్ఛికంగా నిర్మించిన స్మృతి కేంద్రాన్ని మరింత విస్తరించాలని ఆర్ఎస్ఎస్ సంకల్పించింది. కేవలం స్వయం సేవకులే కాదు, దేశ ప్రజలు స్ఫూర్తి పొందేలా, హెడ్గేవార్ చేసిన సేవలు తెలుసుకునేలా, మన సాంస్కృతిక గతాన్ని అవగతం చేసుకునేలా ఓ మహత్తర స్మృతి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్ణయించడంతో సేవాభారతి ఆధ్వర్యంలో ఈ నిర్మాణ కార్యక్రమం కొన్నేళ్ల క్రితం మొదలై ఏప్రిల్ 11న పూర్తయింది. కందుకుర్తి గ్రామంలో నిర్మించిన కేశవ స్మృతి మందిరాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్జీ ప్రారంభించారు. భవిష్యత్తు తరాలకు డాక్టర్ హెడ్గేవార్ చరిత్ర, కృషి తెలియాలని మోహన్ భగవత్జీ ఈ సందర్భంగా అన్నారు. ఒక సాంస్కృతిక ఆశ్వాసన, సనాతన స్ఫూర్తి, జాతీయ భావాల మేళవింపుగా హెడ్గేవార్ కృషి కొత్త తరానికి అర్థం కావడంలో కందుకుర్తిలోని కేశవ స్మృతి మందిరం విశేషమైన పాత్ర పోషిస్తుంది. గాఢమైన జాతీయవాదాన్ని, ప్రబలమైన దేశభక్తిని, సమున్నతమైన సమరసతా సందేశాన్ని అందించి దేశ యువతను సేవాభావం వైపు నడిపించగలిగేదిగా ఈ మందిరం నిలుస్తుంది. సంఘ శతాబ్ది వేళ రూపుదిద్దుకున్న ఈ మందిరం కేవలం ఒక పర్యాటక ప్రదేశంలా కాకుండా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో దేశభక్తి తదాత్మాన్ని పెంపొందిస్తుండడంలో అతిశయోక్తి లేదు. వీలైనంతగా పిల్లలు స్కూల్ టూర్స్ తీసుకెళ్తుంటారు కదా, కాలేజ్ టూర్స్ వెళ్తుంటారు, ఫ్యామిలీ గ్యాదరింగ్ తో వెళ్తుంటారు. మీరందరూ కూడా ఈ స్మృతివనాన్ని ఒక్కసారి దర్శించండి. ఎందుకంటే అది మనలో జాతీయ భావాన్ని, మన ధర్మం మీద మనకున్న బాధ్యతని గుర్తు చేస్తుంది. అలాంటి స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, దర్శించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది.